హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు అందుతాయి. ఏంటి వీడియో స్టార్టింగే మేక తలకాయతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? అవునండి, ఇది బోనాలు జరిగాయి కదా మా ఊర్లో. ఇది సెకండ్ డే అండి. ముందు సాటర్డే అయితే బోనాలు అయ్యాయి, సండే రోజైతే దావతు. మేమైతే ఇంకా అమ్మవారికి ఈ ఆటను కోసాము. తెలంగాణలో ఇంకా బోనాల దావత్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ తలకాయ బోటి క్లీన్ చేస్తుంది అయితే మా బాప అండి. చాలా బాగా క్లీన్ చేస్తాడు మా బాప అయితే. ఎప్పుడైనా మా బాపే క్లీన్ చేస్తాడు, ఎప్పుడైనా ఊరికి వస్తే. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా బాపే క్లీన్ చేస్తాడు, బోటి తలకాయ రెండు. ఇంట్లో ఏదైనా పండగ అయినా, ఫంక్షన్ అయినా, ఏదైనా దావత్ అయినా ఏదైనా ఉంటే చాలండి, మేకను కోసినామంటే చాలు. ఇంకా మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి వదలకుండా అన్నీ చేసుకుంటాము. మటన్, చికెన్, తలకాయ, బోటి, కాళ్ళు, బ్రెయిన్, లివరు అన్నీ ప్రతి ఒక్కటి వదలకుండా అయితే చేసుకుంటామండి మేము. సండే రోజు అయితే ఇంకా మా ఇంట్లో దుర్గమ్మ ఉంటే దుర్గమ్మకి కూడా కోడిని కోసామండి. ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా అక్క అయితే మటన్ వండుతున్నారండి. వర్షము, అలాగే మేము వెళ్ళిన రోజు కూడా వర్షం అని ఫుల్ వర్షం ఉండే అండి. ఇంకా సాటర్డే రోజు అయితే బోనాలు వెళ్ళేటప్పుడు తగ్గింది, వచ్చేటప్పుడు మళ్ళీ పెరిగింది వర్షం. ఇంకా సండే రోజు అయితే ఫుల్ వర్షం అండి. మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళను అలాగే మా అమ్మ వాళ్ళను కూడా పిలిచామండి బోనాల దావత్కి. ఊర్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, వర్షం పోతే అసలు కరెంటు తీసేస్తారు, కరెంటే లేదండి సరిగ్గా. అందుకే ఇంకా లాస్ట్ రూమ్కి అన్ని సామాన్ షిఫ్ట్ చేసాము. ఇక్కడైతే కొంచెం లైటింగ్ వస్తుందని అందుకే వంట ఇక్కడ చేస్తున్నారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా మా అక్కనే చేస్తుందండి వంటలు, చాలా బాగా చేస్తుంది మా అక్క. ఇంకా ఈరోజు అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు మా అక్కకి, కొంచెం హెల్త్ బాగాలేదని. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మా ఇంట్లో పండగ హడావిడి ఎలా ఉంటుందో చూపించాలని తీస్తున్నానండి ఈ వీడియో. అన్నీ వంటలకు సంబంధించినవే ఉంటాయి ఈ వీడియోలో. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, తీద్దామంటే మొత్తం చీకటిగా ఉంది, చెప్పాను కదా కరెంటు పోయిందని. మా ఇల్లు కూడా చూపించాలనుకున్నానండి, కాకపోతే కరెంటు పోవడం వల్ల లోపలంతా చీకటిగా ఉంది, ఇంకేం కనిపించదు కదా అని అందుకే వీడియో తీయలేదు. ఇక్కడ మా హస్బెండ్ మా బావ కలిసి చికెన్ వండడానికి ప్రిపేర్ చేస్తున్నారండి. చికెన్ మ్యారినేట్ చేసి పెడుతున్నారు. దుర్గమ్మకి కోడిని కోసామని చెప్పాను కదండి, అదే అండి చికెన్, అందుకోసమే రెడీ చేస్తున్నారు.
అక్కడ మటన్ కోసం లాస్ట్ రూమ్‌లో పెద్ద స్టవ్ పెట్టాం కదండీ! అన్నీ ఒకే దాని మీద అంటే కావు కదా! ఇక్కడ మా అమ్మ కిచెన్‌లో చిన్న స్టవ్ పైన బ్లడ్ తోటి నల్ల ప్రిపేర్ చేస్తుందండి. అలాగే బ్రెయిన్ కూడా చేసింది. ఇక్కడ మటన్ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ చికెన్ ప్రిపేర్ చేస్తుంది మా అక్క. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వర్షం చూడండి ఎంత పడుతుందో. వీడియోలో క్లారిటీగా తెలియట్లేదు కానీ చాలా వర్షం పడుతుంది. ముందు రూమ్స్‌కి ఈ రూమ్స్‌కి గ్యాప్ ఉండడం వల్ల ఇంకా పిల్లలు ఇక వర్షంలోనే తిరుగుతూ ఉన్నారు. మా అక్కని ఇబ్బంది పెట్టకుండా అయితే అన్ని వంటల్లో అందరము తలా ఓ చెయ్యి అయితే వేసామండి. ఇంకా తలకాయ బోటి అయితే మా వదిన నేను కలిసి ప్రిపేర్ చేసామండి. అన్ని వంటలైతే ఆల్మోస్ట్ అయిపోయాయండి. అన్ని కర్రీస్. ఇప్పుడు లాస్ట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంకా థమ్స్ అప్ మజాతో చిల్ అవుతూ వంటలైతే చేసామండి.
ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.